నమస్తే, వెల్కమ్ టు టీవీ 999 న్యూస్. ఇక వార్తల్లోని వివరాలు చూద్దాం. కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఏర్పడ్డాక ప్రజలు ఇచ్చిన 6 గ్యారంటీల హామీలను 90 రోజుల్లో అమలు చేయాలనే లక్ష్యంతో గౌరవ ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో ప్రజాపాలనలో భాగంగా జరుగుతున్న గ్రామ సభలో భాగంగా భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లందు పట్టణంలో ఈ రోజు 4వ వార్డు సీనియర్ కాంగ్రెస్ నాయకులు ఎండి కాజా గౌస్ మోయినుద్దీన్, కాంగ్రెస్ మహమ్మద్ అత్తర్, ఎండి మున్నా మరియు టీం లీడర్ మహమ్మద్ కాసిం ఆధ్వర్యంలో ప్రజాపాలన దరఖాస్తుల స్వీకరణ కొనసాగింది. ఈ కార్యక్రమంలో ఎండి షామీం, రాజేష్ లోదు, బుచ్చి, నహీం తదితరులు పాల్గొన్నారు. ఈరోజు ప్రజాపాలన అభయహస్తం కింద 6 గ్యారంటీలకు సంబంధించి ఇల్లందు పట్టణ 4వ వార్డులో దరఖాస్తులు ఇక్కడ ఇస్తున్నారు. ఈ 6 గ్యారంటీలు అనేది తప్పకుండా అమలే పథకాలు. చాలామంది దీనిపై దుష్ప్రచారం చేస్తారు, ఇవి అమలు కావు అన్నట్టు మా దృష్టికి వచ్చింది 4వ వార్డులో. కాబట్టి మేము ఖండిస్తున్నాం దీన్ని. ఇది పక్కా అమలే ప్రణాళిక. ఇది రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకున్నటువంటి ప్రోగ్రాం. ఇది అభయహస్తం. ఇవి ఖచ్చితంగా ఈ ప్రతి ఇంటికి అర్హులైనటువంటి ప్రతి కుటుంబానికి ఈ పథకాలు చేరుతాయి. ఇందులో మీరు ఎవరు దళాలను ఆశ్రయించవద్దు, ఎవరికి ఒక రూపాయి కూడా ఇవ్వాల్సిన అవసరం లేదు. ఇవి అర్హులైతే ప్రతి ఒక్కరికి చేరుతాయి. దయచేసి ఈ దుష్ప్రచారాలను మీరు నమ్మొద్దని నేను కాంగ్రెస్ పార్టీ తరఫు నుంచి కోరుతున్నాను. దయచేసి మీకు ఇంకేమైనా ఇబ్బందులు ఉన్నా మా దృష్టికి తీసుకురండి. మేము అధికారులతో సంప్రదించి మీకు న్యాయం జరిగేటట్టు మేము మాట్లాడదాం. మీరు వేరే దళాలను ఆశ్రయించకండి, ఎవరికి ఒక రూపాయి ఇవ్వాల్సిన పనిలే. ఈరోజు చాలా బ్రహ్మాండమైన ప్రభుత్వంలో ఇది ఒక బ్రహ్మాండమైన కార్యక్రమం. కాబట్టి మీకు చిన్న చిన్న ఏమైనా లోటుపాట్లు ఉన్నా కూడా అధికారుల దృష్టికి తీసుకురండి, సరి చేస్తారు వాళ్ళు. వీళ్ళు కొంతమంది అంటారు ఆధార్ కార్డు లేకపోయినా, లేకపోతే ఇంకేదైనా రేషన్ కార్డు లేకపోయినా ఇవి రావు అన్నట్టు మాట్లాడుతున్నారు. అలాంటిది ఏం లేదు. అందరికి వస్తాయి, గ్యారంటీగా వస్తాయి. మీకు అర్హులైన మీకు ప్రతి ఒక్కరికి చేరుతాయి అని మేము కాంగ్రెస్ పార్టీ తరఫున మీ అందరికీ హామీ ఇస్తున్నాం. ఇల్లందులో 4వ వార్డు ఇన్ఛార్జ్ కాంగ్రెస్ పార్టీ తరఫు నుండి ఈ వార్డులో కొంతమంది టీఆర్ఎస్ నాయకులు ఈ వార్డుకు సంబంధించి ఈ పథకాలు 6 గ్యారంటీలు రావు, ఇవి వేస్ట్, ఎందుకు పెట్టుకుంటాను అన్న కదా ఆల్రెడీ గొడవ జరిగింది వాళ్ళకు మాకు. దానివల్ల మీ కాంగ్రెస్ గవర్నమెంట్ మీద దుష్టప్రచారం చేస్తున్నారు టీఆర్ఎస్ వాళ్ళు. వాళ్ళని మీరు నమ్మాల్సిన అవసరం లేదు. ఈ 6 గ్యారంటీలు అనేది మేము వార్డుకి తిరిగి చెప్పడం జరిగింది. ఆల్రెడీ రేవంత్ రెడ్డి గారు, రాహుల్ గాంధీ గారు ఆల్రెడీ ఈ పథకాలు కర్ణాటకలో అమలు చేశారు, ఇక్కడ కూడా అమలు చేస్తున్నారు. ఇది 100% అమలే పథకాలు. దాన్ని దుష్టప్రచారం చేయటం వల్ల గొడవ జరిగింది అంతే తప్ప మేము కావాలని ఇక్కడ మేము గొడవ పెట్టుకుంటలేము మేము. కావున ఇల్లందు పట్టణ ప్రజలు, 4వ వార్డు ప్రజలు ఈ ఇచ్చిన 6 గ్యారెంటీలని ఫామ్ ద్వారా ఫిలప్ చేసుకొని మీరు ఈ పథకాలు పొందగలరు. టీవీ 999లకు స్వాగతం పలుకుతూ, అలాగే వాళ్ళకి ధన్యవాదాలు తెలుపుతూ ఇవాళ జరిగే ఈ ప్రోగ్రాము ఇల్లందు నియోజకవర్గం మొత్తంలో ఏదైతే జరుగుతుందో, తెలంగాణ రాష్ట్రంలో ఏదైతే జరుగుతుందో ప్రోగ్రాము, ఇది 100% కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలన్నీ నెరవేరుతుంది ప్రజలకు అందరినీ తెలుపుతూ, అలాగే ప్రజలు ఎలాంటి ఇబ్బందులకు గురి కాకుండా, ఎవరికి ఒక రూపాయి ఇవ్వకుండా వాళ్ళు స్వయంగా వచ్చి అధికారులకు ఇచ్చుకోవచ్చు. నేను ఈ వార్డుకి, ఈ 4వ వార్డుకి నేను ఈ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడిగా నేను ఇన్ఛార్జ్గా ఉన్నాను. మున్నా కూడా ఇన్ఛార్జ్గానే ఉన్నాడు. మేమిద్దరం ఉన్నాం. ఎవరికి ఏం తెలియకపోయినా కూడా ఎలాంటిది ఏమన్నా ఇబ్బంది కలిగితే కూడా మాకు సంప్రదించ చేయొచ్చు. దానికి ఏదైనా ఉన్నా కూడా, ఎలాంటి పథకాలు ఉన్నా కూడా మేము దానికి ప్రభుత్వం దాకా చేర్చే వరకు మేము చేస్తాం. ప్రతి పేదవారికి ఏదైతే గవర్నమెంట్ ఇచ్చిన హామీలు ఉన్నాయో అవి అన్నీ నెరవేర్చే వరకు, వాళ్ళకి ఇప్పించే వరకు మేము పూర్తి స్థాయిలో కృషి చేస్తాము. ఎవరి మాటలు నమ్మకుండా, ఎవరికి కూడా ఒక రూపాయి ఇవ్వకుండా, ఏ ఆధార్ కార్డులు ఏవి కూడా మనకు దానికి డబ్బులు పెట్టాల్సిన అవసరం లేదు, ఫామ్ల కోసం డబ్బులు పెట్టాల్సిన అవసరం లేదు. ప్రభుత్వమే ఇస్తుంది కాబట్టి ఒక రూపాయి ఖర్చు లేకుండా, ఒక రూపాయి ఇవ్వకుండా, ఏదైతే ఖర్చు లేకుండా ప్రభుత్వం అయితే పెట్టిందో పథకాలు ఇవన్నీ అమలైతాయి. ఎవరి మాటలు నమ్మొద్దు. ఇక్కడ దుష్ప్రచారం చేసి ఆ పథకాలు రావని అన్నోళ్ళే వాళ్ళ ఇంటి నుంచి వాళ్ళ ఫ్యామిలీకి తీసుకొచ్చి 4 అప్లికేషన్లు పెట్టుకొని పోయారు. ఇక అలాంటప్పుడు ఇంకా ప్రచారం ఎందుకు చేయాలి? ప్రచారం చేయాల్సిన అవసరం లేదు కదా. జనాలకు ఏదో మభ్యపెట్టి వాళ్ళకి ఏదో మాటలు చెప్పేసి వాళ్ళకు తప్పదా పట్టించే ప్రయత్నం చేయొద్దు కదా. అలాంటప్పుడు చేసినప్పుడు మీరు కూడా పెట్టుకోవద్దు. ఎందుకు పెట్టుకోవాలి? అందుకే ప్రజలైతే ఎవరి మాటలు వినకుండా 4వ వార్డులో నేను ఉన్నాను, మున్నా ఉన్నాము,
మాకు ఎలాంటి ఇబ్బందులు ఉన్నా కూడా ప్రజలకు మాకు చెప్పుకోవచ్చు. మేము 24 గంటలు మీకు అందుబాటులో ఉంటాము, మీకు సహకారాలు అందిస్తాం. మా ఎమ్మెల్యే గారి దగ్గరికి మేము ఆయన దృష్టికి తీసుకెళ్తాం. ఏదైనా ఇబ్బందులు ఉంటే మేము అక్కడ నుంచి అన్ని రకాలుగా పరిష్కారాలు చేస్తాం. ధన్యవాదాలు. మరిన్ని వివరాల కోసం చూస్తూనే ఉండండి TV 999 న్యూస్.